అందరూ లింక్ అయితే మనం ఈ జూమ్ యాప్ అనేది 40 మినిట్సే ఉంటుంది. 40 మినిట్స్ లో మనము కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఏంటో సౌండ్ రావట్లేదు. షీనా అందరూ లైన్ లోకి రాలేదు. వస్తే మొదలు పెడదామని. ఆ సెకండ్ లింక్ క్లిక్ చేసుకోవాలి. చిన్న ఫోన్ తనకు ఉంటుంది రాలేదు తెలుసుగా. నిన్న మొన్న చేసింది నాడు ఉంది చేయనికి. నేను చేయని సరే స్టార్ట్ చేద్దాం. వచ్చిన యాడ్ అయినా మధ్యలో ఇంత గ్యాప్ అయితే కష్టం. చాలా టైం పడుతుంది కదా. నేను మధ్యలో ఆపేసినట్టు అయిపోతుంది కదా. ఆగమ్మ ఒక మ్యూట్ లో పెడుతున్నారు. అరే ఏం చేస్తున్నావు? సౌజన్య చదువుతామా?
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి చదివి నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీలో సత్క్రియ ప్రారంభించినటువంటి దేవునికి మీరు మాత్రమే కాకుండా మీ పక్షంగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మంచి గుణలక్షణాలు మనం కూడా నేర్చుకోవాలని ఈ యొక్క పత్రికలో మనము ఈ బైబిల్ స్టడీలో తెలుసుకుందాం. మరొక వాక్యాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ పత్రికలన్నిటిలో పౌలు గారి యొక్క విధానం లేక ఆయన యొక్క పద్ధతి, ఏమంటారు పంత అంటాం మనం, ఆయన పంతాన్ని మనం అంటే నువ్వు ఒక వ్యక్తిని ఎలా పలకరిస్తున్నావో మరొక వ్యక్తిని కూడా అలాగే పలకరిస్తూ ఉంటావు. ఒక విశ్వాసిగా ఎవరైనా నీకు పరిచయం అయినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయనంటే, సో మనం నిన్న మొన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఆశా సిస్టర్, సౌజన్య సిస్టర్ ఈ రోజు వచ్చారు కాబట్టి చెప్తున్నా. మనము బైబిల్ మిషన్ వాళ్ళు మారనాథ అంటారు, అంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ముందు కలవగానే చెప్పే మాట ఏంటనంటే మారనాథ, యేసు త్వరగా వస్తున్నాడు. ఒక చిన్న మాటలో వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తా ఉన్నారనమాట. అలాగే మనము మరి కల్వరి టెంపుల్ వారు ఏమంటున్నారు, షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగును గాక. అంటే ఎదుటి వారు కనబడినప్పుడు మనం ఏం చెప్పాలి, మీకు సమాధానం. అది కొంతమంది ఇలాగ మనం కూడా ఒక మంచి అలవాటు ఏదైనా ఒక మంచి మనం ఏమంటాం కనబడగానే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే ఎదురుగా ఉన్నటువంటి ప్రైజ్ టు ద గాడ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ టు ద గాడ్ అంటే నేను దేవునికి మహిమ కలుగును గాక, నేను దేవుడు నిన్ను దీవించును గాక అన్నప్పుడు వాళ్ళు అవును దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి లక్షణాలు పౌలు గారిలో ఏ సంఘానికి ఉత్తరం రాసినా, ఏ వ్యక్తికి ఉత్తరం రాసినా, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను మీ నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాను, నేను మీరు వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాను, మీరు ఆత్మలో వర్ధిల్లుట చూసి నేను సంతోషిస్తున్నాను. సో ఇలాంటి మంచి ఈ యొక్క ఆ హృదయాన్ని మీరు కూడా నేను కూడా మనం కూడా కలిగి ఉంటే అది మనకి మేలని జ్ఞాపకం చేస్తాం. కొలస్సీ 1:3-4 వచనాలమ్మ. కొలస్సీ 1:3-4 వచనాలు. మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇప్పుడు 2 పత్రికల్లో కొలసీ పత్రిక ఏమంటారు ఫిలోమోను పత్రికలో, అలాగే కొరింథీ పత్రికలో, ఆ తర్వాత ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతూ వచ్చాడు. ఇక్కడ ఇంకొక మాట చేస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొలస్సీ 1:3-4 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. సో మరి ఈ మాట ఏమంటాడనంటే మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనకి ఈ విధంగా పరిశుద్ధత కలుగచేసి, రక్షణ కలుగచేసి, విశ్వాసములో మనం కొనసాగటానికి మనల్ని బలపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కాకుండా తండ్రి అయినటువంటి దేవునికి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మాట మనము చూడాలి. తర్వాత 3వ వచనంలో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. కొలసీ సంఘంలో రాసేటప్పుడు మరొక మాటను మనము నేర్చుకోగలుగుతున్నాం. ఏంటి? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఏంటి ఆ నిరీక్షణ అనంటే యేసుక్రీస్తు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటే నేను నా దేవుని పరిచర్యలో
ముందుకు సాగుతూ ఉంటే పరలోకంలో దేవుడు నాకు బహుమానాలు ఉంచుతాడు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్న సంఘముగా ఉంది కొలస్సీ సంఘం. దేవుని బిడ్డలముగా మనం ఇక్కడ ఏ పని అయితే చేస్తాం, ఏ పరిచర్య చేస్తాం, ఆ పరిచర్యకు ప్రతిఫలము పరలోకంలో ఉంది. ఆ నిరీక్షణ నాకుంది. మీరు చేసే పరిచర్యకి, మీకున్న తలాంతులకి, మీరు కలిగి ఉన్నటువంటి భక్తి విశ్వాసాలకి పరలోకములో దేవుడు మీకోసము బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనందరి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని, ఇదిగో ఈ నా బిడ్డలు, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మన కోసం ప్రార్థన చేసినట్టు చూస్తాం. అయ్యా, భూమి మీద మన కోసం కష్టపడినటువంటి వీళ్ళందరికీ బహుమానాలు ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి అయినటువంటి దేవునికి రికమెండ్ చేస్తూ ఉంటే, మనం ఆ విధంగా దేవుని యొక్క మరి ఆ బహుమానాలు అందుకోవడానికి పరలోకములో బహుమానం ఉందని నిరీక్షణ కలిగి ఉండాలి అని చెబుతూ నేను ఆ నిరీక్షణ కలిగి ఉన్నాను. మనం అంటాం కదా అప్పుడప్పుడు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడంటాం ఎవరితో అన్న కొన్నిసార్లు. లేకపోతే చదువుకుని ఎగ్జామ్ రాసినట్టు నీకు తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుందిలే అంటాం. అంటే దాని అర్థం ఏంటి? రాసిన వాళ్ళు ఉన్న విశ్వాసంతో పాటు నీ విశ్వాసం కూడా. ఎగ్జామ్ రాసిన వాళ్ళతో నీకు తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుంది, నువ్వు బాగా చదువుతావు కదా అంటాం. అలాగే ఇక్కడ విశ్వాసంలో పౌలు గారు కొలస్సీ సంఘంతో అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు చేసే ప్రార్థనలకి, మీరు చేసే పరిచర్లకి, మీరు ప్రభు పట్ల చూపుచున్న ప్రేమకు పరలోకములో మీకు బహుమానం దొరుకుద్దని నేను నిరీక్షిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఇతరులు పొందేటటువంటి బహుమానాల గురించి, కొలస్సీ సంఘం పొందే బహుమానాల గురించి పౌలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అర్థం అవ్వాలని. ఏంటి అనంటే, పౌలు గారికి ఉన్నటువంటి నమ్మకము కొలస్సీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ బహుమానాలు వస్తాయి అని. అంటే వాళ్ళు అంతగా పరిచర్య చేస్తున్నారు అని. అంటే ఈరోజు నీ తోటి సహోదరి సహోదరుడు, నీ తోటి మరి ఇరుగు పొరుగు వారికి వచ్చేటటువంటి బహుమానాల గురించి నీవు నమ్మవలసినటువంటి అవసరత. అనగా పరలోకంలో వాళ్ళకి దేవుడు తప్పకోకుండా బహుమానం ఇస్తాడు. మన సంఘంలో కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా, వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ మనకున్న విశ్వాసం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. తీర్మానం చేసేది యేసయ్య, ఆ బహుమానాలు ఇచ్చేది యేసయ్య. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, వాళ్ళు బాగా భక్తులు కాబట్టి, ప్రార్థనా పరులు కాబట్టి, విశ్వాసంలో ఉన్నారు కాబట్టి, ఎప్పుడు పరిచర్య చేస్తారు కాబట్టి వాళ్ళని తప్పకుండా దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. అటు నిరీక్షణ కలిగినటువంటి పౌలు కొలస్సీ సంఘంతో చెప్పినట్టుగా ఈ రోజు నీ తోటి సహోదరి సహోదరుడికి నువ్వు నేను చెప్పగలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు వాళ్ళ జీవితాలు, అనగా పౌలు గారి జీవితం గాని, ఫిలోమోను గారి జీవితం గాని, లేక కొరింథీ సంఘము, కొలస్సీ సంఘము, ఫిలిప్పీ సంఘము, ఎఫెసీ సంఘము, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలు మన చుట్టూ ఎవరు కలిగి ఉంటున్నారో వాళ్ళు వెళతారు పరలోకానికి, వాళ్ళు బహుమానాలు పొందుతారు, వాళ్ళు దేవునితో ఉంటారు అని నువ్వు విశ్వసించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏం చేస్తామంటే సహజంగా నేను నా యొక్క భక్తిని బట్టి నేను బహుమానాలు సంపాదించుకుంటాను. ఏరే వాళ్ళ గురించి మనకు ఆ నమ్మకం ఉండదు. నేను వెళ్తాను, నాకు వస్తుంది, నేనే ఫస్ట్ ఉంటాను అన్నాడు. మంచిదే, కానీ ఆ నమ్మకం ఉండాలి. అంతకంటే మరి పొరుగు వారు కూడా నాతో పాటు బహుమానాలు పొందుకుంటారని ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యములో మనము నేర్చుకోవాలని కోరుతున్నాను. మరొక మాట చూసి మనం ముగించుకుందాము. మరొక మాట చూద్దాము. తెస్సలోనిక మొదటి తెస్స 1వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి తెస్స 1వ అధ్యాయము 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సో మనము ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి,
తెస్సలోనిక సంఘానికి, కొరింథీ సంఘానికి ఉత్తరంలో కొంచెం తేడా గమనించాలి. అన్ని సంఘములో రాసేటప్పుడు విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ ఎడతెగక విజ్ఞాపన చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడనంటే విశ్వాసముతో కూడిన మీ పనిని. సో ఇంత మట్టుకు చదివినటువంటి వాక్యాల్లో ఏరే పత్రికల్లో ఈ మాట మనము గమనించలేదు. విశ్వాసమును గురించి గమనించాము, ప్రేమను గురించి గమనించాము. ఇక్కడ ఏమంటుందంటే మీ విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. పని, ప్రయాస. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మీ పని, మీ ప్రయాస. మీ పని, మీ ప్రయాస. ఒక్కొక్క సంఘం మనం కొన్నిసార్లు సంఘాలతో ఏమంటామంటే హెబ్రోను సంఘస్థులు బాగా భక్తి పరులు అంటాం. లేకపోతే పలానా మరి పెంతెకోస్తు సంఘస్థులు బాగా భక్తి పరులు అంటాం. చాలా సంఘాలు ఉన్నాయి. పెంతెకోస్తు, రోమన్ క్యాథలిక్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి. అయితే మనం ఏమంటామనంటే ఒక్కొక్క సంఘంతో మాట్లాడేటప్పుడు ఒక్కోలాగా మాట్లాడతాం. పౌలు గారు కూడా ఉత్తరంలో ఈ సంఘస్థులు ఎలా ఉన్నారనంటే విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు వాళ్ళు పని చేసేటటువంటి తత్వం ఎక్కువ కనబడుతుంది వాళ్ళల్లో. అందుకని విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసపడతారు. ఏదో చేయాలన్నట్టుగా కాదు. ఏం చేస్తారనంటే ప్రేమతో ప్రయాసపడతారు. మరి మా మెస్సయ్య గాస్పెల్ సంఘంలో ప్రేమతో ప్రయాసపడుతున్నారు గత 13 సంవత్సరాలుగా. విజయ సిస్టర్, అమృతరావు గారి విజయ, అలాగే మరి అప్పటి నుంచి కూడా సత్యం గారు, మరి అదే విధంగా రవి సౌజన్య, ఆశ సిస్టర్, వీళ్ళు ఒకవేళ కష్టంగా అయితే అంత పని చేయరు. ప్రేమతో, దేవుని మీద ప్రేమతో, సంఘము మీద ప్రేమతో, ప్రభు బిడ్డలుగా. సోదరి మంగమ్మ వీళ్ళంతా ఆదివారం సాయంత్రం 4ంటికే 5ంటికే వచ్చి 7 గంటల వరకు పరిచర్య చేసి ప్రేమ విందు కోసం ఏర్పాట్లు చేసి పరిచర్యలో పాలు పంపులు పొందుతారు. అంటే దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి, సంఘము మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రయాస అనిపించట్లా, కష్టం అనిపించట్లా. దేవుడి కోసం చేస్తున్నాం అనేటటువంటి ప్రయాస, దాన్ని చూస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఓర్పు అనగానే నేను అనుకుంటా విజయ సిస్టర్ ఓ పక్కన వర్షం వస్తున్నా సరే ఏం పోతాంలో ఇవాళ అనుకోదు. ఖచ్చితంగా ఓర్పుతో, సహనంతో వచ్చి పరిచర్య చేస్తా ఉంటారు. అంటే నేను మీకు అర్థం అవ్వాలని ఇప్పుడు మన సంఘాల్లో మనం చేస్తున్న పనిని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఆ రోజు తెస్సలోనిక సంఘస్థులకు ఉన్నటువంటి మంచి గుణాన్ని మెచ్చుకుంటున్నాడు పౌలు గారు. మీరు చాలా ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి పని చేస్తున్నారు. మరి ఈ ఓర్పు, నిరీక్షణ, పని చేసేటటువంటి గుణం ఈ రోజు క్రైస్తవులుగా మీకు నాకు ఉన్నాయా? మనం అలాంటి పరిచర్య చేస్తున్నామా? అలవరుచుకున్నామా? సో బైబిల్ స్టడీలో నేనే మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడాలని చెప్పాను. ఈ లింక్ సగంలో ఆగిపోవడము, కొంతమంది ఆగిపోవడము, వెనక్కి వెళ్ళడం, మనకేదో కొంచెం క్లారిటీ రావట్లేదు. సరే, ఈ రోజు రవి సిస్టర్, సౌజన్య సిస్టర్, ఆశ సిస్టర్ నిన్న మొన్న మాట్లాడింది ఏంటి అని అంటే ఎప్పుడు ఫిలోమోను పత్రిక ఎప్పుడు రాయబడింది అని అంటే క్రీస్తు శకము 60-61లో, క్రీస్తు శకము 60-61 సంవత్సరంలో రాయబడింది అని చెప్పాను మొదటి రోజు. నిన్న కూడా జ్ఞాపకం, నిన్న కూడా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి. అలాగే తిరిగి మరి ఈ యొక్క ఫిలోమోను పత్రిక అంతటికి మూలాంశం ఏమిటి అని అంటే, ముఖ్యాంశం ఏంటనంటే బానిసకు క్షమాపణ దొరకడము. బానిసకు క్షమాపణ దొరకడం. 25 వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయము, బైబిల్ మొత్తంలో చిన్నది, 1వ అధ్యాయము 25 వచనాలు. ఈ 25 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒనేసిము, ఫిలోమోను, పౌలు గారు, ఇంకా కొద్దిమంది. ముఖ్యంగా మెయిన్ ఈ ముగ్గురు, ఒనేసిము, ఫిలోమోను, అలాగే తిరిగి బానిస అయినటువంటి ఒనేసిము, ఫిలోమోను, పౌలు. సో వాళ్ళతో పాటు తిమోతి ఉన్నాడు. మరి కొన్నిసార్లు గాయి కలిశాడు, కొన్నిసార్లు సోస్తేనేస్ అనేటటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడుకున్నాం. తర్వాత శీల గురించి నేను మాట్లాడుకున్నాం. పౌలు శీలలు, ఆ శీలనే సెల్వాను అంటామని, ఆ సెల్వాను గురించి నేను మాట్లాడుకున్నాం. నిన్న మీరు లేరు కనుక
ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఈ యొక్క ఫిలెమోను పత్రిక రోమా చెరలో ఉన్నటువంటి, జైల్లో ఉన్నటువంటి పౌలు గారు రాసినటువంటి ఉత్తరంగా గమనిస్తా ఉన్నాం. ఇక్కడ సమాజముగా, సంఘముగా కూడి వీరందరూ కలిసి ప్రభు పని చేస్తున్నారు. వీళ్ళని ప్రభు పరిలో బలపరుస్తున్నటువంటి పౌలు చెరసాలలో ఉండి కూడా తన పనిని మానట్లేదు. మీరు నేను ఒకవేళ ఏ కారణాల చేతైనా ఊర్లు వెళ్ళవలసి వచ్చో, లేకపోతే ఏ కారణం చేతైనా ఎక్కడన్నా ఇరుకులో పడ్డాం, ఇప్పుడు లాక్డౌన్ కింద ఉండి ఈ ఎరకాటంలో పడ్డాం, చర్చికి వెళ్ళలేకపోతున్నాం, అయినా పర్వాలేదు, ఇంటి దగ్గరుండి ఈ విధంగా సేవ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇట్టి గుణ లక్షణాలు మనము కలిగి ఉండడము పని. సో మనకి తెస్సలోనిక పత్రికలో చెప్పినట్టుగా మీ ప్రయాస ఓర్పుతో కూడిన ప్రయాస, మీ ప్రేమతో కూడినటువంటి ప్రయాస, ఈ ప్రయాస అంతా ప్రభు పని జరగటానికి మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నానని పౌలు గారు ఈ సంఘాలకు గాని, లేక ముఖ్యంగా ఫిలెమోనుతో ఈ ఉత్తరం రాసేటప్పుడు ఆయన అంటున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 7వ వచనం, ఫిలెమోను పత్రిక 7వ వచనం చదువుతున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందునని నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. జైల్లో ఉన్నా సరే పౌలు గారికి ఒక నమ్మకం ఉంది. ఎవరి మీద అంటే ఫిలెమోను మీద. ఏమి నమ్మకం ఉంది? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందునని నీ ప్రేమను బట్టి. నేను లేకపోయినా నీవు పరిశుద్ధులందరినీ సమాజముగా కూడి, సంఘముగా కూర్చి, నీ ఇంట్లో చక్కగా కూడికను జరిగించి, నిన్న చెప్పాను కదా, నేను కొన్నిసార్లు వెళ్ళలేకపోయినా మరి మన మెస్సయ సంఘంలో, మెస్సయ గాస్పెల్ సంఘంలో పరిచర్య సహోదరులు జరిగిస్తున్నారు. పోయినసారి పుష్ప సత్యం గారు లెంటన్ సీజన్ లో నేను లేకపోయినా మరి 3-4 సంవత్సరాలుగా తను నడిపించింది అని జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఆయన ఇప్పుడు పౌలు గారు కూడా అంటున్నటువంటి మాట, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. నీ మూలంగా, నేను లేకపోయినా పరిశుద్ధులందరూ నీ మూలంగా, పర్లేదు పాస్టర్ గారు లేకపోయినా సరే, ఇదిగో పలానా ఈయన తిమోతి గారు ఉన్నాడు, ఫిలెమోను గారు ఉన్నాడు అని వాళ్ళ హృదయాలు సంతోషించేలాగా నువ్వు చేస్తున్నావు. నీ మూలముగా విశ్రాంతి పొందినందున. చెప్పాను కదా, మన సంఘంలో నేను లేకపోయినా బండి సాల్మన్ గారి ద్వారా పరిచర్య అందింది. అయ్యా మరి పాస్టర్ గారు లేకపోయినా సాల్మన్ గారు వాక్యం చెబుతున్నారు కాబట్టి వాళ్ళ హృదయాలు నిబ్బరంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా అంటున్నాడు ఫిలెమోను గారిని, నీ మూలముగా సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ నిబ్బరంగా, నిమ్మళంగా, సమాధానంగా ఉండగలుగుతున్నారు, విశ్రాంతి పొందగలుగుతున్నారు, కంగారు పడుకోకుండా. కాబట్టి ఈ మాటలు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే వచ్చిన ఒక పత్రికలో 20వ వచనం చదవమ్మా ఒకసారి. ఫిలెమోను పత్రిక 20వ వచనం, 20వ వచనం చదువుదాం. అవును సహోదరుడా, ప్రభువునందు మీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగ చేయనిమ్ము. సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. సో ఫిలెమోను వలన పౌలుకి ఆనందం కలుగుతుందంట. అక్కడేమో ఇందాకడేమో 7వ వచనంలోనేమో నీ వలన అనేకులు ఆనందించబడుతున్నారు అన్నాడు. ఇక్కడ 20వ వచనంలోకి వచ్చేటప్పుడు అంటున్నాడు, సహోదరుడు, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. వాళ్ళతో పాటు నాకు కూడా ఆనందము కలుగనిమ్ము. అంటే నీవు ఉన్నావనే ధైర్యము, నీవు పరిచర్య మానవనే ధైర్యము, నీవు నా పని కూడా చేస్తావనే ధైర్యమును బట్టి నేను కూడా ఆనందించటానికి నేను కోరుకుంటున్నా. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞుడిని అంటూ, అలాంటి అవకాశం ఎప్పుడు పానవ్వకుండా కలుగనిమ్ము. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా, ఇంతమంది సహోదరులను ఇచ్చావు, ఈ ప్రేమ ఎప్పటికీ మాలో కొనసాగుతూ ఉండాలి, ఏదో కొద్ది రోజులు ఆగిపోయేది కాదు. మెస్సయ సంఘంలోనైనా, మెస్సయ గాస్పెల్ సంఘంలోనైనా నాకు తోడ్పడేటటువంటి బిడ్డలను బట్టి నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ రోజు మేము కలిసి ఉన్నాం, ఈ కలయిక, ఈ ఐక్యత, ఈ ప్రేమ, ఈ సంతోషం ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. పౌలు గారు కూడా ఫిలెమోనుతో అంటున్నాడు, ఇప్పుడు నేను జైల్లో ఉన్నానని కాదు, జైలు నుంచి నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆనందం మనలో ఎప్పుడు ఉండాలి
అనేటటువంటి మాటని క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగ చేయనిమ్ము. నేను లేకపోయినా నా సహోదరుడు సంఘం నడిపిస్తాడు చక్కగా. సో కాబట్టి మరి ఆ ఆనందం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ఇలాంటి క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. క్రీస్తు దేవుడే మీకు నాకు ఆ బ్రదర్ లేకపోతే సిస్టర్ లేకపోతే బ్రదరు, మనము ఎవరము లేకపోయినా మరొకరిని సమకూర్చి దేవుడు పరిచర్య జరగనిస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ, ఒక నమ్మకము, ఒక విశ్వాసము ఎప్పుడు మనము ఉండాలి, విశ్రాంతిగా ఉండాలనేది పౌలు గారి కోరిక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నేను మన అందరము కూడా ఈ విధంగా దేవుని పరిచర్యలో ప్రేమ కలిగిన వారముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, విజ్ఞాపనములు చేసేటటువంటి వారముగా, పని చేసేటటువంటి వారముగా, ప్రయాసపడేటటువంటి వారముగా, విశ్వాసములో మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగినటువంటి వారముగా, పరలోకములో బహుమానములు దొరుకుతాయి అనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారముగా, ఆ రోజు పౌలు ఉన్నారేమో, ఫిలోమోను ఉన్నారేమో, లేక మరి యోహాను గారు ఉన్నారేమో, లేక కొరింథీ సంఘస్థులు, తెస్సలోనిక సంఘస్థులు, కొలస్సీ సంఘస్థులు, ఈరోజు నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా దేవుని కొరకు ప్రయాసపడేటటువంటి వారుగా ఉండాలని మరి కోరుకుంటా ఉన్నాను. మరొక మాట చదివి ముగించుకున్నాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుని ముగించుకున్నాం. కొలస్సీ 4:10-11 వచనాలు. అలాగనే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకున్నట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచు ఉన్నాను. ఇక్కడ వీళ్ళందరినీ ఫిలోమోను గాని, కొలసీలో మొదటి వచనంలో మనం చదివిన భాగంలో గాని, అలాగే తిరిగి తెస్సలోనిక, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘానికి చెప్పినటువంటి మాటలు. అయితే తెస్సలోనిక మొదటి పత్రికలో చెప్పిన మరి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలతో పాటు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు అంటే, మేము ఎలాగ ఎదిగి ఉన్నామో అలాగే మీరు కూడా మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. కొలసీ సంఘస్థులు మరొక సంఘాన్ని, మాసిదోనియా సంఘాన్ని ప్రేమిస్తున్నారు. ఎంతగా ప్రేమిస్తున్నారు? సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి ఉండవలనని. మాసిదోనియా సంఘములో కూడా మీ ప్రేమను చూసి వాళ్ళు ఎదిగి వర్ధిల్లునట్లు మీ ప్రేమను వాళ్ళకు చూపిస్తున్నారు. వాళ్ళు కూడా మీ స్థాయికి రావాలి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. మనం సంఘస్థులమే కాకోకుండా అన్ని జనాంగం, మన చుట్టూ ఉన్నటువంటి, మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన సంఘం పక్కన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్యులు కూడా దేవుని దగ్గరికి వచ్చేటటువంటి ప్రేమను కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, లేక విశ్వాసమును కలిగి ఉండాలి. అన్యులు కూడా దేవుని దగ్గరికి, అది మేము చేస్తున్నామని చెప్తున్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా తన గురించి, మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవన్నని మిమ్మను హెచ్చరించుచున్నాను. మేము ఎలాగైతే కష్టపడి పనిచేసి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మరి అకుల, ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటాడు, ఆశ్రయం కోసం ఉన్నాడు, కానీ ఈయన కూడా వాళ్ళతో పాటు కలిసి డేరాలు కుట్టి పనిచేసి వాళ్ళకు తోడ్పడతాడు. అంటే దేవుని పని చేసే మనము, సంఘాలు కట్టేటటువంటి మనము, ఇతరులను ప్రేమించేటటువంటి మనము, మన సొంత కష్టంతో, వాళ్ళ కష్టంతో పాటు మనం కూడా కష్టపడి పని చేయాలి. కష్టపడి పనిచేసి మనము అందరము కలిసి దేవుని రాజ్యం కట్టాలి. సో నేను పాస్టర్ని కాబట్టి మీరు పెట్టండి, నేను తింటా ఉంటాను, మీరు ప్రయాసపడండి, నేను సరదాగా రిలాక్స్ అవుతా ఉంటాను అనకూడదని ఈ మాట జ్ఞాపకం చేస్తాను. అంటే అర్థం ఏంటి? ఫిలోమోను కష్టపడుతూ ఉంటే, సహోదరుడా నువ్వు కష్టపడుతూ ఇతరులందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నావు, నేను కూడా నీతో పాటు కలిసి పనిచేస్తాను, మనందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. అలా ఆ విధంగా మిమ్మల్ని నన్ను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎప్పటికీ కొనసాగాలని
జైల్లో ఉన్నటువంటి పౌలు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం కూడా అదే విధంగా దేవుని పరిచర్యలో ఒకరికి ఒకరు కష్టపడుతూ ప్రయాసపడుతూ పరిచర్యలో మనము నాకు కలిగింది మీకు, మీకు కలిగింది నాకు అనగా ఒకరికి ఒకరు పంచుకుంటూ అన్యులకు కూడా పంచి అనగా డబ్బులే కాదు, ప్రేమ విషయము, పరిచర్య విషయము, విశ్వాస విషయము, లేక దైవ జ్ఞానము విషయము మనం ఈ విధంగా ఒకరికొకరు పంచుకుని ప్రభు పరిచర్యలో అందరము నిమగ్నం అవ్వాలి. ఫిలోమోను లాంటి ఈ ఫిలోమోను గారు తన ఇంటిని ఇచ్చేశాడు. అనేకులు వచ్చి దేవాలయంగా చేసుకున్నారు తన ఇంటిని. నీ హృదయం అనేటటువంటి ఈ దేవాలయంలో అనేకులు వచ్చి నీ దగ్గరికి వచ్చి వాక్యం విన్నా, పాట విన్నా, ప్రార్థనలో ఏకీభవించిన, నిన్ను అప్రిషియేట్ చేసిన, లేక నువ్వు వారితో కలిసిమెలిసి ఉన్న నీ హృదయం అనేటటువంటి ఈ స్థలాన్ని దేవుడు వాడుకునేలాగా నీవు అందరికీ ఒక మాదిరిగా ఉండాలి, ఫిలోమోను గారి లాగా. అలాంటి కృప నీకు, నాకు, మనకి పౌలు గారికి ఇచ్చిన, ఫిలోమోను గారికి ఇచ్చిన, ఒనేసిము గారికి ఇచ్చిన ఆ మంచి హృదయాలు దేవుడు మనకు అనుగ్రహించి మనలను, మిమ్మలను, నన్ను దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. ఆశా సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తామా? ఆశా సిస్టర్ చిన్న ప్రార్థన చేయము. పరలోకమన్న మా తండ్రి నామానికి స్తోత్రం. నీ పాదాల కింద నాలుగు ప్రభువ, నీ కోట్లాది స్థితులు స్తోత్రం తండ్రి ప్రభువ. దయామయుడ, కరుణామయ, జాలిగల దేవా, నీకే స్తోత్రం స్తోత్రమైన ప్రభువ. మరైన ప్రభువ, ఈ సాయంకాలం సమయంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం స్తోత్రమైన ప్రభువ. తండ్రి మరి ప్రభువ బ్రదర్ చెప్పినట్టునైనా ప్రభువ తండ్రి మేము కలిసేటట్టుగానైనా ప్రభువ తండ్రి నేను ఆరాధించే భాగ్యం దయచేయము ప్రభువ. తండ్రి ప్రతి ఒక్కరికి నేర్పించేలాగున తండ్రి మాకు సహాయం దయచేయము ప్రభువ. మరి మెసేజ్ సన్నిధిని జ్ఞాపకం చేసుకునైనా ప్రభువ. తండ్రి వాక్యం మీద ప్రతి ఒక్కరిని ప్రభువ మెండుగా దీవించము, ఆస్వాదించమైనా ప్రభువ. మరి కుటుంబానికి ఇచ్చిన ఆయుధానికి బట్టి నీకే వందనాలు అయినా ప్రభువ. తండ్రి కుటుంబంలో సమాధానం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభువ. తండ్రి మరి కష్టకాలం సమయన తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా ఆదుకున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రమైన ప్రభువ. తండ్రి మరైన ప్రభా భారం అంతా నీపైన వేస్తున్నాం తండ్రి. అంతా నీ దయా నీ చిత్తం తండ్రి ప్రభువ. నీ కృపలేంది దయలేంది ఏది లేదు నైనా ప్రభువ. సమస్తం జరిగించు వాడవి నీవేనైనా ప్రభువ. నీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రం స్తోత్రమైన ప్రభువ. మరి తండ్రి ప్రభా అనుదినం మాకు వాక్యం అందిస్తున్న తండ్రి ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. మరి బ్రదర్ ని మీరు ప్రభా మెండుగా దీవించు, ఆశ్రయించు తండ్రి. కుటుంబానికి ఇచ్చిన ఆయుధ బట్టి నీకు వందనాలు ప్రభువ. నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువ. నైనా తండ్రి ఏసే ప్రభా తండ్రి ఏసే ప్రభా పోషించు పోషకుడు రక్షకుడు నైనా ప్రభువ. తండ్రి భారం అంతా నీదే అని చిత్తం మీ కృపలే దయలేంది ఏది లేదు తండ్రి. ఏమి ఇచ్చిన తీసుకుని అమూల్యమైన రకానికి ప్రభువ. తండ్రి ఎల్లప్పుడు మా అందరికి తోడుని కాచి కాపాడితే మా రక్షకుడు ఏసీ అదృష్టం వేసుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, బైబిల్ స్టడీలో పాలిభాగస్తులైన బిడ్డలందరికీ, అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్న బిడ్డలందరికీ, మరి ప్రత్యేకముగా బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తుల జీవితాల్లో ఏ మంచి సుగుణాలు ఉన్నాయో ఆ సుగుణాలన్నీ మాలోకి వచ్చినట్లు ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము వాటిని సంపాదించుకోగలిగినట్లు మీ కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదా మాకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు కూడా 4 గంటలకి మరి మీకు మెసేజ్ ఒక ముందే పంపిస్తాం. ఒకవేళ పంపించకపోయినా 4 గంటలకే కూడుకుందాము. అలాగే తిరిగి మనము ఒక 40 మినిట్స్ తర్వాత లింక్ కట్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ లింక్ మీకు పంపిస్తాడు తరుణ్. కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళిపోకుండా మళ్ళీ అక్కడే కూర్చొని, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయారు లేరు అని మళ్ళీ కొంచెం ఆగాల్సి వస్తుంది. ఒక 1 మినిట్ మధ్యలో గ్యాప్ వస్తుంది, 1-2 నిమిషాలు మీరు ఓపికగా కూర్చుంటే మనము ఒక 1 అవర్ ఈ యొక్క బైబిల్ స్టడీని రేపు మరిన్ని వివరాలతో ఇంకా కొంచెం లోతుల్లోనికి వెళ్ళి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. రేపు మీరు ఈ పత్రికని క్షుణ్ణంగా చదవండి. మీరు కూడా ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే మీరు ఈ విషయము నేను చెప్పాలనుకుంటున్నాను అనుకుంటే ఆ వచ్చిన అట్లా ఒక 2 మాటలుగా మీరు కూడా మాట్లాడడానికి సిద్ధపడండి. సో ఫిలోమోను పత్రిక పదే చదవండి. చదివి నేను ఒక్కడనే మాట్లాడడం, నేనే చెప్పడం కాకుండా మీరు ఏదైనా నేర్చుకున్న విషయం ఉంటే నలుగురికి వినబడేలాగా మీరు కూడా మాట్లాడవచ్చు. సో ఆ విధంగా మనము రేపటికి సిద్ధపడదాం ప్రార్థన పూర్వకంగా. గాడ్ బ్లెస్ యు.